అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా భద్రత కోసం గోల్డెన్ డోమ్ పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఇది భూమి నుండి అంతరిక్షం వరకు వ్యాపించి క్షిపణి దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. దీని నిర్మాణానికి సుమారుగా 1.50 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. 2029 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ అమెరికా సైనిక శక్తిని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. దేశ రక్షణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా భద్రత కోసం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగా ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు. భూమి నుండి అంతరిక్షం వరకు వ్యాపించి ఉండే గోల్డెన్ డోమ్ పేరుతో కొత్త తరం క్షిపణి నిరోధక వ్యవస్థ తయారు చేస్తామని, అమెరికాతో పాటుగా అవసరమైతే కెనడాకు ఇది రక్షణ కల్పించనుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సైనిక శక్తిని మరింత శక్తివంతం చేయనుందని తెలిపారు. ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణం కోసం $175 బిలియన్ ఖర్చవుతుందని తెలిపారు. ప్రారంభ నిధి కింద $25 బిలియన్ అంటే భారత కరెన్సీలో 2 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లుగా ట్రంప్ చెప్పారు. భూమి, సముద్రం, అంతరిక్షంలో ముందున్న ప్రమాదాల నుండి అమెరికాను రక్షించే అత్యాధునిక టెక్నాలజీతో దీనిని రూపొందించబోతున్నట్లుగా ప్రకటించారు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రపంచం. మన పౌరులను మేము గట్టిగా కాపాడుతాం. 2029 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. క్షిపణి రక్షణ వ్యవస్థలు బూస్ట్, మిడ్గోడ్, టెర్మినల్ అనేటువంటి 3 స్థాయిల్లో పనిచేస్తాయి. అవి లక్ష్యాన్ని తాకకముందే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేస్తాయి. ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను భారత్ S-400 వ్యవస్థ, ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్షిపణి నిరోధక వ్యవస్థలు ఇవి ప్రధానంగా పరస్పర అనుసంధానమైన బహుళస్థాయి వ్యవస్థలు. శత్రువు క్షిపణులను ప్రయోగించిన దశ నుండి లక్ష్యాన్ని తాకే వరకు కూడా ఇది గుర్తించడం, ట్రాక్ చేయడం, నాశనం చేయడం, లక్ష్యం చాలా సూటిగా ఉంటుంది. ఇక క్షిపణి లక్ష్యాన్ని తాకేలోపే దాన్ని కూల్చివేయడం. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ 2011 నుండి సేవల్లో ఉన్న ఈ వ్యవస్థ సక్సెస్ రేటు 95% ఉంది. ఇందులోని ప్రతి బ్యాటరీలో రాడార్, ట్రాజెక్టరీ కంప్యూటర్, లాంచర్ ఉంటాయి. దీని బయట పొరల్లో డేవిడ్స్ స్లింగ్, R2, R3 వ్యవస్థలు ఉన్నాయి. 2011లో ప్రారంభమైనప్పటి నుండి వేల కొద్ది క్షిపణులను, రాకెట్స్ ను అడ్డుకుంది. గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఇరాన్ ప్రయోగించిన 100కు పైగా క్షిపణుల్లో ఎక్కువ శాతాన్ని అడ్డుకుని ఈ వ్యవస్థ ప్రాముఖ్యతను మరింత స్పష్టం చేసింది. టెల్ అవివ్పై ప్రయోగించిన క్షిపణులను అడ్డుకుంది. హమాస్ అక్టోబర్ 7న జరిపిన దాడికి ప్రతిస్పందనగా ప్రారంభమైన సైనిక ఘర్షణ సమయంలో ఈ వ్యవస్థలు హమాస్ ప్రయోగించిన అనేక రాకెట్లను అడ్డుకున్నాయి. అయితే హమాస్ కేవలం 20 నిమిషాలలో 5,000 క్షిపణులను ప్రయోగించగా వాటిలో కొన్ని ఐరన్ డోమ్ వ్యవస్థను దాటి వెళ్లాయి. ఈ సందర్భంలో రక్షణ వ్యవస్థలు పూర్తి వినియోగ దశ చేరుతున్నాయన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఈ రక్షణ కవచం వేల కొద్ది ప్రాణాలను రక్షించింది అని ఎప్పటికీ స్పష్టమైనటువంటి వాస్తవం. ఇక భారత్ను రక్షించిన ఆకాశ్ విషయానికొస్తే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ నుండి వచ్చిన వందలాది డ్రోన్లు, క్షిపణులు భారత సైనిక స్థావరాలు, పౌర ప్రాంతాలపై దాడికి ప్రయత్నించాయి. ఈ సందర్భంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, భారత సమగ్ర వాయు రక్షణ వ్యవస్థ దేశాన్ని విజయవంతంగా రక్షించింది. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ, పిఈచోరా, OSAAK లాంటి షార్ట్ రేంజ్ వ్యవస్థలతో మొదలు ఆకాశ్ MRSM లాంటి మీడియం రేంజ్ వ్యవస్థలు, S-400 వంటి దీర్ఘశ్రేణి అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయి. ఇక గోల్డెన్ డోమ్లో భాగాల గురించి మాట్లాడుకుంటే స్పేస్ బేస్డ్ ఇన్ఫార్డ్ సిస్టమ్, ఉపగ్రహాల ద్వారా శత్రువు ప్రయోగించిన క్షిపణుల సమాచారాన్ని ముందుగానే తెలుసుకునేటువంటి వ్యవస్థ. ఇక గ్రౌండ్ బేస్డ్ మిడ్గోడ్ డిఫెన్స్, అలాస్కా, కాలిఫోర్నియాలో మిడ్గోడ్ దశల్లో క్షిపణులను ఢీకొట్టేటువంటి వ్యవస్థ ఇది. ఇక ఏగిస్ BMD, సముద్రంలో ఉండే యుద్ధ నౌకలపై అమర్చే వ్యవస్థ. షార్ట్ టు ఇంటర్మీడియట్ శ్రేణి క్షిపణులకు ప్రాధాన్యత. థర్డ్, టెర్మినల్ దశలో రక్షణనిచ్చే మానవరహిత వ్యవస్థ. హౌతీలు ఇజ్రాయెల్పై ప్రయోగించిన క్షిపణిని కూడా ఇది అడ్డుకుంది. ఇక ప్యాక్డ్ షార్ట్ రేంజ్ భద్రతకు ఉపయోగపడే వ్యవస్థ ఇది. చైనా హైపర్సోనిక్ ఆయుధాలను పసిఫిక్ ప్రాంతంలో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఇతర దేశాల వ్యవస్థలు రష్యా, మాస్కోను రక్షించేటువంటి A-135, S-400 వ్యవస్థలు, చైనా వద్ద HQ-9తో పాటు ఉపరితలం నుండి గాల్లోకి
యాంటీ బాలిస్టిక్ సామర్థ్య వ్యవస్థ, దీర్ఘశ్రేణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. HQ-9 వ్యవస్థను పాకిస్తాన్కి కూడా అందజేసింది. భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో దీనిని జామ్ చేసి పాక్ భూభాగంలో ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. జపాన్, తైవాన్ వద్ద కూడా ఇలాంటి వాయు రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయి. మొత్తానికి ప్రపంచం భవిష్యత్తులో మరింత అణుశక్తి, హైపర్సోనిక్ ఆయుధాల వ్యూహాత్మక పోటీకి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గోల్డెన్ డోమ్ అమెరికాకు సాంకేతిక పరంగా కీలక ముందడుగు కావచ్చు.